రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోయే నాడు కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్కు అప్పగించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపిండు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయంలో రాష్ట్రానికి 70,000 కోట్ల వరకు అప్పు ఉందని, అప్పులను మిగులు బడ్జెట్తో ముడిపెట్టడం సమంజసం కాదని 10 ఏళ్లలోనే 125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేసిర్రు. ఇక మరి ఒక మాట మాత్రం చెప్పుకుందాం. ఎందుకంటే అప్పుల గురించి కేటీ రాములు ఎల్లబెట్టింది కాబట్టి ఇవాళ ప్రతి రాష్ట్రంలో అప్పులే. ఈ అప్పులు చేయబట్టి మరి అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మన సంపాదన బట్టి మనం అప్పు చేసుకోవాలి, అంతే కదా. మన సంపాదన బట్టి మనం అప్పు చేసుకోవాలి. కానీ విచ్చలవిడిగా ఇవాళ ఎలక్షన్లల్లా ఈ అడ్డమైన ఉచిత పథకాలు, నగదు బదిలీలు, ఈ నగదు బదిలీలు ఏమంటే పెడుతుర్రో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మాత్రం కుప్పకూలిపోతుంది. ఏ రాష్ట్రంలోనైనా గిదే కథ ఉంది. మరి ఈ రాష్ట్రాలలో ఈ రకంగా ఉంది. చెడ్డపడ్డో నేను సలహా ఇస్తా, సూచన చేస్తా, సక్రమమైన తొవ్వలో ప్రయాణం చేపిస్తా అనే సోయి కేంద్రానికి కూడా లేదు. కేంద్రం అప్పే చేస్తుంది, రాష్ట్రాలు అప్పే చేస్తున్నాయి. మరి రాను రాను ఈ దేశం ఏమైపోతుందో ఏం కథో అని భయం అవుతుంది. ఏమంటే ఎలక్షన్లు రాగానే ఇగో మేము ఆడోళ్లకు ఇంత ఇస్తాం, మగవాళ్ళకు గిది ఇస్తాం, విద్యార్థులకు గిది, వాళ్ళకి గది, వీళ్ళకి గిది, ఇగో గిసవంటి ఇవాళ కళ్ళబోలి మాటలు చెప్పి ఇవాళ వచ్చిదాని కూతలు కూసి అప్పుల పాలు చేస్తుర్రు భారతదేశాన్ని. అప్పుల పాలు చేస్తున్నారు భారతదేశాన్ని. ప్రతి రాష్ట్రంలో ఇయే నగదు బదిలీలు. ఇక నిన్నమన్నా కూడా ఈ ఉచితాలు పాడైపోరు, ఈ ఉచితాలు పెట్టుకొని మీరు ముందరికి పోతుంటే జనాలు సోమరిపోతులు అవుతుర్రు. ఏడంగా ఏమొస్తుంది అని ఎదురు చూపులే కానీ వసవస అని రెక్కలు ఇరుసుకొని పని చేసేటోళ్ళు తక్కువైపోతున్నారు సమాజంలో. ఇక మరి ఈ రకంగా మీరు విచ్చలవిడిగా నగదు బదిలీలు అని ఉచిత పథకాలని మీరు పెట్టుకుంటూ పోతే మరి రేపు ఈ ఏమైపోతుంది ఈ భారతదేశము అనేది మరి ఇప్పుడు మేధావులు గుసగుస పెట్టుకుంటున్న ముచ్చట. అందుకనే ఈ ఉచిత పథకాలు నగదు బదిలీలతోటి మరి దేశ ఆర్థిక వ్యవస్థ ఆగమాగం, జగన్నాథం, గందరగోళం. ఇక మరి ఇక్కడ మరి ఇప్పుడు కేటీ రాములు 7 లక్షల కోట్ల పైచిలకు అప్పు మరి నెత్తి మీద పెడితే మొన్ననే మనకు ఆయన చెప్పిండు పెద్ద మనిషి, ఎవరు మినిస్టర్ క్వార్టర్స్లో పెద్ద మనిషి చెప్పుకొచ్చిండు, మన ఏఎన్ఎన్కే చెప్పుకొచ్చిండు. ఏమని 7 లక్షల కోట్ల పైచిలకు ఆయన అప్పు చేసి పెంచిపోతే కొప్పు, ఇక అది మేము కట్టలేక మాకు నడ్డి ఎరిగిపోతుందని చెప్పుకొచ్చిండు. ఎవరు? పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్. కేసీరావు చేసిన పాపాలే, కల్వకుంట కుటుంబం వాళ్ళు చేసిన పాపాలతోటే ఇవాళ ఇంకిత ఇదైపోయి మేము నిగ్గలేక 1000 కోట్లు మిత్తిలే కడుతున్నాము. వాళ్ళు చేసిన ఉద్దారకం. ఇక ఇప్పుడు మన రాములు ఏమంటుండు? మిగులు రాష్ట్రంగానే మేము ఇచ్చిపోయినాము అంటుండు. ఇక మరి ఈ రకంగా ఎవరి వట్టకు వాళ్ళు చెప్పుకుండా పోతుర్రు. మరి అసలైన కథ ఏందో జనాలకు తెలియదా అనేది మరి ఇంకా మనం ఇంకేముంది ఈనాడు
ఎక్కడిది ఇసుక ఇసుక రీచ్లలో ఇష్టారాజ్యం, ఆర్డర్ కాపీలు లేకున్నా లారీల్లో లోడింగు, ఒక్కో లారీలో 50 టన్నులకు పైనే. ఆహా, ఇక మరి దినమన్నా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసము ఇక ఇప్పుడు సర్కారు కూడా మరి షెడ్డో పడ్డో మనమే ఇసుకని ఉచితంగా ఇవ్వాలి. గాలినే గోడగా, మేఘాలే మేడగా, నేలమ్మ ఒడిలోన గూడేసుకున్న పేదోళ్ళ కోసం మరి మనం ఇండ్లు కట్టియాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మరి సర్కారు కూడా ఆలోచన చేస్తున్నది. మరి ఉత్తపుణ్యానికే మనం ఇసుక ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లుకు అనేది కూడా మరి ఆలోచన చేస్తుంది. అయితే ఏమైంది, పెద్దపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ 2 గోపాల్పూర్ ఇసుక రీచ్ సాధారణంగా ఇక్కడ ఎవరైనా లారీ యజమాని ఇసుక నింపుకపోవాలంటే వెబ్సైట్లో బుక్ చేసుకొని డబ్బు చెల్లించి ఆర్డర్ కాపీ తీసుకోవాలి. కానీ ఈ రీచ్లో లోడింగ్ కాంట్రాక్టర్ అదే ఇష్టారాజ్యం. ఎలాంటి ఓఆర్డీలు లేకుండానే ప్రతిరోజు రాత్రి 200 లారీలో ఇసుక నింపుకపోతుర్రు. ఒక్కో లారీకి 50,000 వరకు తీసుకుంటారు అట. హైదరాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుకు చేరేదాకా తమదే బాధ్యత అని భరోసా కూడా ఇస్తున్నారట ఈ మోజవార్లు. చూసిర్రా, అద్దు అదుపు లేకుండా ఇక వాళ్ళది ఇష్టమే కిష్టపురం అన్నట్టుగా ఇగో ఈ రకంగా గిసవంటి కథలు, గిసవంటి వేషాలు వేస్తున్నారు, పగటేషాలు. ఇక మరి సర్కారేమో ఈ ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులకు మాత్రం మనం ఇసుకని ఉత్తపుణ్యానికి ఇవ్వాలి, పాపం వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని బతికేటోళ్ళు అయ్యి. ఈ రకంగా ఇక సర్కారు ఆలోచన చేస్తుంటే నడువంగా బోకర్లు కాంట్రాక్టర్లు ఇగో ఈ కథ చేస్తున్నారు. అమెరికా అండ లేకుంటే ఉక్రెయిన్ మనుగడ కష్టమే. ఈ పంచాది పాడైపోను బాబోయ్. చికెన్ కొయ్యబోయి మటన్ కొయ్యకో. సండే వచ్చేసింది, మరి ప్రతి ఆదివారం మాదిరిగానే చికెన్ తిందామా? ఏమో కోలకు బడుపులు అంటున్నారు. చికెన్ తింటే ఏమవుతుందో అమ్మో, ముక్క లేనిదే ముద్ద దిగదు కదా. మరి ఏం చేయాలి, తప్పదు. పిరవైనా సరే మటనో చేపలో కొనుక్కొని రావాలి. ఇప్పుడు మాంసాహార ప్రియుల నాడి ఇదే. ఆదివారం పొద్దంతా గ్రేటర్ హైదరాబాద్లో మునుపెన్నడూ లేని విధంగా చికెన్ సెంటర్లు వెలవెలబోయాయి. మటన్ షాపులు, చేపల మార్కెట్ కిటకిటలాడుతున్నాయి అట. అరే, ఈ మాయరోగం పాడైపోను. ఈ మాయరోగం తెచ్చిన బువ్వకు అటు అన్నదాతలు, పౌల్ట్రీ పరిశ్రమ ఆగం జగన్నాథం అయిపోయింది. ఇక మరి ఈ కోళ్ళు ఏమంటా ఇదైపోయి ఇట్లయినాయో ఇక ఇక నిన్ని అలా కోళ్ళాగలు తినేసిన కోళ్ళాగల ఊకుంటాయా? ఇక అటు మటను ఇటు చేపలు ఏవి కొనిస్తారే వాట. ఇదేంది, జీబీఎస్తో మరో మరణం. ఇప్పటికే శ్రీకాకుళంలో 6 ఏళ్ల బాబు మృతి, తాజాగా ప్రకాశంలో 50 ఏళ్ల మహిళ మరణం. ఏంది గందరగోళము? ఇప్పటి వరకు వెలుగులోకి 59 కేసులు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరో 14 మంది. నిమిషాల వ్యవధిలో ఒళ్ళంతా పాకే వ్యాధి. వామ్ము, లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో చేరాలి. ఏ అమ్మ గత్తర, వెనకడికి గత్తర అంటే గిదే కావచ్చునేమో. రాష్ట్రంలో గులియన్ బారే సిండ్రోమ్ మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. జీబీఎస్ గదే గులియన్ బారే సిండ్రోమ్. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో 6 ఏళ్ల బాలుడు జీబీఎస్తో మరణించగా ఆదివారం ప్రకాశం జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది. కొమరోలు మండలము అలసందలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి బైళ్ళ కమలమ్మ ఈ మహమ్మారి బారిన పడి ఆదివారం మృతి చెందింది. కమలమ్మ ఈ నెల 2వ తేదీ రాత్రి అనారోగ్యం బారిన పడ్డది. కండరాల నొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు తొలుత గిద్దలూరు ఏరియా ఆసుపత్రికి తీసుకుపోయారట. అమ్మర కొడుక, ఏందులో నాయనా, ఇంజక్షన్ ధర 30,000 వరకు. జీబీఎస్కు అందించే వైద్యంలో ఉపయోగించే గ్లోబినిస్ థెరపీ ఇంజక్షన్ కొరత ఎక్కువగా ఉంది. ప్రభుత్వం గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం వంటి ముఖ్యమైన ఆసుపత్రుల్లో ఈ ఇంజక్షన్ను అందుబాటులో ఉంచింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దీని ధర 30,000 వరకు ఉన్నట్టుగా తెలుస్తుందట. రామ ఇక మాయరోగాలు దాపరం అయిపోతున్నాయి. మరి తినే మందుల కూడా, ఈ అడవైన కెమికల్ కూడా
ఏందో ఏమో కానీ రకరకాల బీమాలు తయారైపోతున్నాయి పాపం. మరి ఇప్పుడు జీబీఎస్ అంట, జనాలు జర పైరంగా ఉంటుంది. జీబీఎస్ రోగం అంటుకుంటే మాత్రము ఇక మరి అంత కథ వేరే ఉంటుందట. దీనికి సంబంధించి ఇంజక్షన్ మాత్రం అందుబాటులో ఉంచిందట సర్కారు. మరి ఇది ప్రైవేట్